హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు అందుకుంది. మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి, స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. జై కాంగ్రెస్ నినాదాలతో మండల కేంద్రం మార్మోగిపోయింది. ప్రజాసేవ, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ మరింత అందుబాటులో ఉండేలా ఈ కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు చేరువ అవుతామని నాయకులు తెలిపారు. వీణవంకలో ఎగిసిన కాంగ్రెస్ జెండా హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాంది పలికింది. ఇక ఈ వేడుకలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు వారి చేతుల మీదుగా కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ, పార్టీ ఆఫీస్ అనేది ఎందుకు మనం ప్రారంభించుకున్నామంటే, ఏ సమాచారం అయినా గ్రామాలకు పంపాలన్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకి గ్రామాల నుంచి మండల ఆఫీస్కి రావాలన్నా ఇక్కడ మనకి ఒక ఆఫీస్ కానీ మనకి లేదు. సో నాయకులు వచ్చి కూర్చొని ఏమైనా మాట్లాడుకోవాలనుకున్నా, ఏమైనా సమస్యలు ఉన్నా వచ్చి చెప్పడానికైనా, ఏ మండలానికైనా కేంద్రానికి ఒక ఆఫీస్ ఉంటే వచ్చి వాళ్ళ సమస్యలు కానీ, మీ దగ్గరికి ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఉన్నారు, మరి మీ దగ్గరికి సమస్యలతో వస్తారు. ఇక్కడ నుంచి హుజూరాబాద్ వస్తున్నారు, కానీ ఇక్కడనే ఆఫీస్ ఉంటే ఇక్కడనే దరఖాస్తులు ఇస్తే ఇక్కడ నుంచి మన పార్టీ ఆఫీస్ హుజూరాబాద్ మెయిన్ పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి మరి తద్వారా CMRF కావచ్చు, లేకపోతే ఏమన్నా LOCలు కానివ్వండి, ఊర్లో ఉన్న సమస్యలు కానివ్వండి, ఏదున్నా మీరు పార్టీ పరంగా ఇష్యూలైనా కానివ్వండి, వచ్చి ఇక్కడ కూర్చొని సమస్య పరిష్కారం చేసే విధంగా ఇది మీకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ప్రజలకు కూడా చెప్పి మన నాయకులందరికీ మీ గ్రామాల్లో చెప్పాల్సిందిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాడివేడిగా ఈ ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయి, ఇక నోటిఫికేషన్ వచ్చింది, మరి మన రిజర్వేషన్ ఏమవుతుంది అనేది మీ అందరూ చూస్తుంటే మరి కోర్టు మనకు స్టే ఇచ్చింది. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో మన కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలి, 42% రిజర్వేషన్ తీసుకురావాలి అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు 2023 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కామారెడ్డిల డిక్లరేషన్ అనేది మన కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు తీసుకొచ్చింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్కి ఏమేమి కావాలి బిల్లులు పాస్ చేసుకున్నాము, ఆర్డినెన్సులు పాస్ చేసుకున్నాము. మా అన్నిటికంటే ముఖ్యంగా ఎంపరికల్ డేటా అంటే సర్వే, కులగణ సర్వే కూడా మనం చేయించి మన జియో కూడా రిలీజ్ చేసుకున్నాం. దాని అన్నిటినీ మరి నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మనం వస్తే, కొంతమంది ఎవరైతే రేపు ఎలక్షన్లు జరిగితే మరి రిజర్వేషన్ 42% వస్తే మరి BRS BJP బాగా ఉనుకుండదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతారు సంక్షేమ పథకాలతో పాటు. మరి ఈ రిజర్వేషన్ ఎందుకు రాజకీయాలకి కాకుండా రేపు ఉద్యోగానికి కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, ఇదంతా మనకి ఉపయోగపడుతుంది. బీసీ బిడ్డలు రేపు రానున్న భవిష్యత్తు తరాలకు ఇది ఉపయోగపడుతుంది అని ఒక మంచి ఆలోచనతోని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ధైర్యంతో అనేక సార్లు మన బీసీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, పొన్నంరావు గారు అన్నారు, ముఖ్యమంత్రి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరి మా బీసీ నాయకుల్లాగా అతను భావించి వచ్చిన వెంబడే వ్యతిరేకాలు వచ్చినా ఏది వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటా అని చెప్పి మన 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మనం ముందుకు వస్తే, ఈనాడు BRS BJP రెండు కలిసి మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి గారు అసెంబ్లీలో మాట చెప్పింది, ఇవన్నీ చేసినా వీళ్ళు 2 పార్టీలు దొంగ పార్టీలు అడ్డుకుంటే, అట్లా ఏం చేసినా రేపు కాంగ్రెస్ పార్టీ సొంతంగా అయినా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం బీసీ నాయకులకు అని చెప్పి మరి అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఏం చేసిండ్రు అని చెప్పి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మాట్లాడతాడు,
అక్కడున్న వాళ్ళ చిన్న బాసు మాట్లాడతాడు. మరి నాకు అర్థం కాదు, కళ్ళ ముందు సంక్షేమ పథకాలు కనిపిస్తలేవా మరి వీళ్ళకని నేను అడుగుతున్నా. 200 యూనిట్ల ఉచిత కరెంటు కనిపిస్తలేదా? రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సన్నబియ్య కార్యక్రమం అనేది ఒక దేశంలోనే ఏ ప్రభుత్వం తీసుకురాలి. 3 పూట్ల నిరుపేదలు కడుపు నిండా అన్నం తింటున్నారు. మరి అది మన ఇక్కడ ఉన్న నాయకులకు కనిపిస్తలేదా? 10 ఏళ్ళు ఇల్లు ఇయ్యలే, మీ గ్రామంలో ఒక ఇల్లైనా కట్టిండ్రా అని అడుగుతున్నా. 99% మన రేషన్ కార్డు ఇచ్చుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఇంటికి మీరు తిరిగి ఇవన్నీ వాస్తవాలు కూడా చెప్పాలి. యూరియా సమస్య వచ్చింది, వాస్తవం. యూరియా ఎవరిస్తారన్నా? కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా యూరియా ఇచ్చేదోరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓటు చోరీ కార్యక్రమం అనేది వాళ్ళు తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ఒక చాప కింద నీరులాగా ప్రతి ఈ నార్త్లో బీహారు, ఈ మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాలలో ఓటు చోరీ, ముఖ్యంగా బీహార్లో అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడిషనల్ చేసుకున్నారు. 60 లక్షల మందిని తీసేసిండ్రు, వాళ్ళు ఒక 25 లక్షల మందిని పెట్టుకున్నారు. సో ఏదంటే వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు గమనించి దాన్ని ఆధారాలతో సహా, మీరు గమనించాలి, మీరు చూసిన వీడియోలు కూడా ఆధారాలతో సహా మరి వారు ఒక ప్రెస్ మీటు పెట్టి ప్రూఫ్లు చూపెట్టింది. ఇగో ఓట్ చోరీ ఈ రకంగా ఇవన్నీ పోతున్నాయి, ఇంతమందికి అసలు పేర్లే లేవు, పేర్లుంటే అడ్రస్ లేదు, అడ్రస్ ఉంటే ఫోటోగ్రాఫ్లు లేవు. మరి ఇవన్నీ చేస్తే మనం కూడా ఒకసారి మన రాష్ట్రంలో కూడా ఏంది నిజమేనా అని చెప్పి చూసుకుంటే, వాస్తవానికి కరీంనగర్లో కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే ఏదో వార్డు 34 వార్డు 37 వార్డులో ఒకటే ఇంట్లో ఒకటే చిన్న ఒక గుడిసెల అడ్రస్లా ఒకటే అడ్రస్ తోని 64 ఓట్లు ఉన్నాయి. 34 వార్డు 37 వార్డులో ఒకటే షెడ్ అడ్రస్ తోని 64 ఓట్లు మన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న నాయకులు గుర్తించారు. అంటే ఇదొక ఉదాహరణ మాత్రమే. మరి ఇట్లాంటి మోసాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది మరి మన పార్టీ ఈ 15వ తారీఖు లోపు తీసుకొని మన ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు సూచించారు. ఏకైక ఆయుధం ఓటు. మరి బీజేపీ పార్టీ మరి దాన్నే కుంగులో దొక్కుతుంది, మరి దాన్నే కూనీ చేస్తుంది ఈరోజు ఆ వ్యవస్థని. సో దాన్ని మార్చాలి, దానిపైన ప్రజలకి అవగాహన తీసుకురావాలని చెప్పి మరి మన కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ కార్యక్రమం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం మొత్తంలో వీణవంక మండలి నుంచి మనం ఈ కార్యక్రమం మొదలెట్టుకోబోతున్నాం. వీణవంక మండలి నుంచి మొదలెడుతున్నాం. మొదటి సంతకం ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఓటర్ని నేనే ఉన్నా కాబట్టి